शम्भो महादेव शम्भो शिव 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 शम्भो महादेव शम्भो। శివుని ఆజ్ఞలు లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈ అనంత విశ్వాన్ని ఆవహించి ఉన్న చైతన్య రూపం పరమాత్ముడు ఆ శివుడు. దేశమంతా అనేక దేవాలయాలు ఉన్నాయి. శతాబ్దాల కాలం నాటి క్రితం నిర్మించిన ఆలయాలు కొన్నైతే యుగాల కాలం నాటి నుండి భక్తులకు అభయమిస్తున్న ఆలయాలు మరికొన్ని. అలాంటి ఆలయం మన రాష్ట్రంలో దాదాపు 2000 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో అతి ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం. భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం 2000 సంవత్సరాలు పూర్వం ఉందని ఇక్కడున్న శాస్త్రాలు, పురాణాలు మరియు గ్రామ పెద్దలు అందరూ చెబుతున్నారు. మేము కూడా 5-6 తరాల నుంచి ఈ స్వామి ఆలయం తరతరాలుగా చేస్తున్నామండి. పురావస్తు శాఖ వారు వచ్చి వాళ్ళు పరిశీలించి వేంగి చాళుక్యుల కాలం నాటి గుడిని కూడా చెప్పారండి. వేంగి చాళుక్యులు ఈ దేవాలయంలో పూజలు చేశారు అని చెప్పడానికి అలనాటి శిలాశాసన స్తంభాలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. దేవాలయంలో శివపార్వతులు ఏకశిలా విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. శివుని వాహనమైన నందీశ్వరుడు అలనాటి చారిత్రక ఆనవాళ్లతో విభిన్నంగా దర్శనమిస్తాడు. స్వామికి ఎడమవైపుగా తన ముఖాన్ని తిప్పినట్టుగా ఉన్న తీరు స్వామిపై అలిగినట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ ఆలయంలో పూర్వము ఉన్న శిలాపలకాలు అంటే వేంగి చాళుక్యుల కాలం నాటి స్తంభాలు, అలాగే స్వామివారి నందీశ్వరుడు, చిన్ననంది, పెద్దనంది పురావస్తు శాఖ వారు వచ్చి వాళ్ళు పరిశీలించి వేంగి చాళుక్యుల కాలం నాటి గుడిని కూడా చెప్పారండి. దానికి సంబంధించిన ఆ స్తంభాలన్నీ కూడా వాళ్ళు మ్యూజియంలో పెట్టడానికి ఏలూరు తీసుకెళ్లినారు. నందీశ్వరుడు మనకి ఉంచారు. అందరూ భక్తులు నమస్కారం చేసుకుంటారు. ఈ ఆలయంలో సిద్ధి గణపతి, శ్రీవల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు మల్లేశ్వర స్వామికి ఇరువైపులా ఉండడం మరో ప్రధాన విశేషం. వినాయకుని వాహనమైన మూషికం, సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనమైన నెమలిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఉత్సవములు, సంక్రాంతి ఉత్సవములు, అలాగే మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయండి. దసరాకి జమ్మి పూజ, శమీ పూజ జరుగుతుంది. అలాగే ఆ తర్వాత సంక్రాంతికి స్వామివారికి పూజానంతరం గ్రామోత్సవం ఉంటుందండి. అలాగే మహాశివరాత్రికి స్వామివారి దివ్య కళ్యాణం అనంతరం గ్రామోత్సవం జరుగుతుందండి. ఇక్కడ ఉన్న భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారికి ఎవరైతే 108 ప్రదక్షిణాలు చేసి అభిషేకం చేసుకుంటారో వారి కోరికలు నెరవేరుతాయని అనాదిగా వస్తుంది. అలాగే వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారాలు ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వారికి వివాహము, అలాగే షష్ఠి తిథులు ఎవరైతే చేసుకుంటారో వారికి సంతానము, అలాగే ఉద్యోగం రావటం, విద్య అభివృద్ధి చెందడం, వ్యాపారం, అన్ని రకాలుగా కోరికలు నెరవేరుతాయండి. ఎవరైతే మా సిద్ధి వినాయక స్వామి, భ్రమరాంబ మల్లేశ్వర స్వామి, వల్లిదేవ సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకుంటారో వాళ్ళకి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయండి. అనాదిగా వచ్చే ఆచారం మాకు ఇది. ఈ మల్లేశ్వర స్వామికి అభిషేకం చేసి 108 ప్రదక్షిణలు చేసిన వారి కోరికలు తక్షణమే తీరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.